అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేపీలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్స్ 15% స్టైఫండ్ ఇవ్వాలంటూ శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విధంగా స్టైఫండ్ ఇవ్వాలని, ప్రస్తుతం ఇస్తామని చెప్తున్న 3% సబబు కాదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ తో పాటు అధికారులు స్టైఫండ్ విషయంపై వినతి పత్రాలు అందించినా సరైన జవాబు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న జూనియర్ డాక్టర్స్ తో విజయవాడ ప్రతినిధి సుమ ఫేస్ టు ఫేస్. జూనియర్ డాక్టర్లు సమ్మబాటునైతే పెట్టారు. గత ఏదైతే ఉందో జీవో 15 దానికి ప్రకారమే మా స్టైఫండ్ పెంచాలంటూ కూడా అయితే వీళ్ళైతే నిరాహార దీక్షను అయితే చేపట్టారు. చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి అండి? గత 4 రోజులు పెట్టి కూడా మీరు ఇలాగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మీ డిమాండ్స్ ఏంటి? మావి మెయిన్ 3 డిమాండ్ యాజ్ పర్ జియో. సెకండ్ది వచ్చేసి ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇంక్రీజ్ టు 65%, విచ్ వీఆర్ అగేన్స్ట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎంఎస్సి పిహెచ్డి మోర్ దెన్ ఎన్ఎంసి నార్మ్స్ కంటే ఎక్కువగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీస్ ఆర్ అవర్ డిమాండ్స్. అవి చేయొద్దని చెప్పేసి. చెప్పండి, అసలు వీటికి సంబంధించి కూడా మీరు మంత్రులను కానీ అలాగే అధికారులను కానీ కలవటం జరిగిందా? అసలు వాళ్ళు ఏమన్నారు? మొన్నటి దాకా 2 మీటింగ్స్ అయ్యాయి హెల్త్ సెక్రటరీ వాళ్ళతోటి. అప్పటికి 2 మీటింగ్స్ కోను వాళ్ళు 3% ఇస్తామని చెప్పారు. మేము 30% డిమాండ్ చేశాము. అందు నుంచి కొంచెం నెగోషియేషన్స్ కి 20%, 15 దాకా వచ్చాము. కానీ వాళ్ళు 3%లోనే ఎండ్ చేశారు ఆ మీటింగ్ ని. అంటే ముందు మీరు కలవటం జరిగింది అంటున్నారు. మొదటిసారిగా కూడా జీవో 15 అయితే తీసుకున్నారు. ఇప్పుడు మరి ఉన్న ప్రభుత్వం ఎందుకు ఆపవలసి వచ్చింది? వాటికి సంబంధించినది ఏమన్నా మీకు తెలిసి ఉండొచ్చా? అయితే ఈ ముందు జరిగిన 15% హైక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మన ప్రెసెంట్ ఉన్న హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన జీవోనే. అది అప్పుడు చేసిన హైకే. కాకపోతే ఆ జీవోస్ దానిలో పేర్కొన్నది ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకి కూడా 15% హైక్ అనేది వస్తుంది అన్నట్టు జీవోలో పేర్కొనడం జరిగింది. ఆ హైక్ అనేది ఈ సంవత్సరం జనవరి నుంచి జరగాల్సిన ఇది ఉన్నదన్నమాట. కాకపోతే జరగలేదు. దాని తర్వాత మనం దగ్గరగా లాస్ట్ 6-7 నెలల్లో కూడా మనం చాలా రిప్రజెంటేషన్స్ హెల్త్ మినిస్టర్ గారికి అయితే ఏంటి, హెల్త్ సెక్రటరీ గారికి అయితే ఏంటి, డిఎంఈ గారికి అయితే ఏంటి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ చూస్తాము, చేస్తున్నాము, మీ గురించి ఆలోచిస్తున్నాము అన్నట్టుగా మాట్లాడారు తప్ప నిన్న మొన్నటి వరకు కూడా అంతా అయిపోతుంది, మీరు ఏదైతే మీకు డిజర్వింగ్ ఏదైతే ఉందో మీకు అది ఇస్తామన్నట్టుగానే మాట్లాడారు. అయితే రీసెంట్గా జరిగిన డిస్కషన్స్లో మాత్రమే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా మేము ఎక్కువ హైక్ అయితే చేయలేము, 3% ఇవ్వగలం అన్నట్టుగా ప్రభుత్వం తరపు నుంచి హెల్త్ కమిషనర్ గారు అయితే కానీ హెల్త్ మినిస్టర్, డిఎంఈ గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా అనివార్య కారణాల్లో ఇంకా మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ స్ట్రైక్లోకి అయితే దిగాల్సిన అవసరం అయితే పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో కానీ మీరు విధులకి హాజరవుతున్నారా? ఎందుకంటే మీరు డాక్టర్గా ఉండి రోగులు ఎంతమంది వస్తూ ఉంటారు, మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు వెళ్తున్నామండి. నేను ఇప్పుడు ఉదయం అంతా కూడా నేను స్ట్రైక్లో నిన్నంతా కూడా నిరాహార దీక్ష అయితే చేశాను. నేను ఉదయం అంతా కూడా రాత్రి నా డ్యూటీ ఏదైతే ఉందో నేను అది చేసుకుని ప్రస్తుతం జస్ట్ ఇప్పుడే నేను డ్యూటీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. మాదేంటంటే పేషెంట్ కేర్ అనేది ఏ విధంగా కూడా కాంప్రమైజ్ అయ్యే విధంగా మా చర్యలు అయితే ఉండట్లేదు. నాన్ ఎమర్జెన్సీని మాత్రమే మేము ఎగ్జామ్ చేసుకుంటూ వచ్చాం. అంటే మా వల్ల పేషెంట్లు ట్రీట్మెంట్ అనేది మాకు చాలా ఫస్ట్ ప్రయారిటీ. చెప్పండి, ఒక డాక్టర్గా ఉండి ఎన్నో సేవలు చేస్తూ మీకే న్యాయం జరగట్లేదు అంటే ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏమో కావాలని గట్టిగా మీరు డిమాండ్ చేయబోతున్నారు? మేము ఇదే, మాకు వాట్ ఎవర్ వి డిజర్వ్ ద స్టైపెండ్ మేము అది మాకు రావాలని మేము కోరుకుంటున్నాము. అండ్ అది కాకుండా మేము రిటైర్మెంట్ ఏజ్ అది ఇంక్రిమెంట్ ని వద్దని అనుకుంటున్నాము. ఎంఎస్సి వాళ్ళని రిక్రూట్మెంట్ ఎన్ఎంసి నార్మ్స్ ద్వారా చేయమంటున్నాము. ఫస్ట్ ఎండి వాళ్ళని తీసుకుని తర్వాత ఎంఎస్సి వాళ్ళని తీసుకోమని మేము అడుగుతున్నాము. అంటే సుమారు అసలుకి జూనియర్ డాక్టర్స్ చేస్తున్నారు లేకపోతే వేరే డివిజన్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా చేయబోతున్నారు? మొత్తానికి ఎంతమంది పాల్గొబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్స్ చేయబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి సంబంధించి ఎంతమంది, ఎవరు విధుల్లో ఉన్న వాళ్ళు, ఎవరెవరు క్యాడర్లు చెప్పగలరు? మేము ఇంటర్న్స్ నుంచి పీజీస్, సూపర్ స్పెషాలిటీ వాళ్ళు, సీనియర్ రెసిడెంట్స్ మేము అందరం కలిసి చేసే స్ట్రైక్ ఇది. మా అందరికీ మేము అడుగుతున్నాం ఇంక్రిమెంట్ ఆఫ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా సమ్మె అయితే దిగారు. వారు ఉన్న డిమాండ్స్ ఏదైతే ఉందో స్టైఫెండ్ 15% అంటూ కూడా ఏదైతే ఉందో గత జీవో ఏదైతే ఉందో అది అవలంబిస్తే చాలా బాగుంటుందని కూడా అంటున్నారు. మేము వైద్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక సమ్మబాటునైతే పట్టాము. ఈ రోజు చూసుకుంటే కానీ నిరాహార దీక్షనైతే మౌనంగా వారికి ఏదన్నా సామరస్యంగా అనేది ఈ దీక్షలను అయితే అలాగే నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితే నెలకొంది. అలాగే మాకు కావాల్సిన ఏదైతే ఉందో జీవో 15 కూడా అది అవలంబించే అంతవరకు కూడా సామరస్యంగా దీక్ష చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, గవర్నమెంట్ హాస్పిటల్.